రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ తెలుసు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మర్చిపోవద్దు. అది మనకు ముఖ్యమైన పాయింట్లు అవి. అయితే ప్రతి వారం నేను దాన్ని చదివించట్లేదు. మరి ఈ వారం అయితే మరి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము బైబిల్ తెరిచి 11వ అధ్యాయము మరి 13 నుంచి చదువుతున్నాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతునుందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశముకు ఎదుగుచున్నామని విశదపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. మనందరికి ఒక పట్టణము, నిజమేనా? మనందరికి ఒక పట్టణం ఉందా? హల్లెలూయా. ఇది శాశ్వతమైనది కాదు. ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఇవి శాశ్వతమైనవి కావండి. నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతమైనది కాదు. రేపొద్దున మన బిడ్డలకు ఇచ్చేవలసిందే. మన ఆ బిడ్డలకు ఏమైనా శాశ్వతంగా ఉంటుందంటే ఆ బిడ్డలు పెళ్లి చేసుకుని పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఆ ఇల్లు ఏం చేయాలి? ఒకవేళ అప్పు వాళ్ళకు రోగాలు వచ్చే, జబ్బులు వచ్చే, లేకపోతే సమస్యలు వచ్చే వస్తే ఏం చేయాలి? ఆ ఇల్లుని అమ్మేసుకోవాలిగా. శాశ్వతమైనది ఈ భూమి మీద ఏమీ. అందుకే మనకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళాడు ఆయన. మనకు ఒక పట్టణం ఉన్నది. హల్లెలూయా. అందుకే మరొక మాట మీతో చదివించాలనుకుంటున్నాను. ఆ శాశ్వతమైన పట్టణమును గురించి గొప్ప ఆలోచన మనకు ఉండాలి. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం ఎవరన్నా చదువుతారా? సరే, నేనే చదువుతున్నాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. హల్లెలూయా. మరియు ఒక గొప్ప స్వరం పరలోకముందు ఎలాగ చెప్పుడు వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యం మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇది నాన్న ప్రభుకు చదవబడిన లేఖనాన్ని మాతో మాట్లాడండి. కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. ఓ మంచివాడానికి స్తోత్రాలు. ఇదిగో దేవా, అనేక మంది ఇక్కడ చాలా బాధలతో శ్రమశ్రత ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభా. ఎందుకంటే నీవే ఆ యొక్క ఆదరణకర్తవు, ఆదరించేవాడివి ఉన్నావు. ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడుదలవ్వండి ప్రభా. ఓ దేవా, రోగులైన వారిని స్వస్థపరచండి తండ్రి. ఓ దేవా, వ్యాధుల నుంచి విడుదలవ్వండి ప్రభా. ఓ పాపం నుండి విడుదలవ్వండి ప్రభా. సమస్యల నుంచి విడుదలవ్వండి ప్రభా. ఓ దేవా, మా అతిక్రములు మన్నించండి అయ్యా, మా దోషములు మన్నించండి ప్రభా. దేవా, నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మన మొట్టమొదటి మాట ఏంటో ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? హల్లెలూయా. మనం ఇంచుమించు 2-3 వారాల మట్టి నేర్చుకుంటున్న మాట ఏంటో ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అసలు మన ముందు మాట ఏంటండి? జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ఏంటంటే జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. జ్ఞానము కావాలా, విశ్వాసం కావాలి? ఈరోజు నువ్వు జ్ఞానముతో ముందుకు పోతున్నప్పుడు ఆ జ్ఞానము నిన్ను మోసం చేస్తుంది. జ్ఞానమును తీసుకొచ్చేది ఎవరంటే శత్రువు, అపవాది. కానీ విశ్వాసాన్ని తీసుకొచ్చేవాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన విశ్వాసమును కర్త అయి ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడి ఉంది? ఆయన విశ్రాంతిలో ప్రవేశించుతుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఏమండి, చాలండి. హల్లెలూయా. మనకి ఏం నిలిచి ఉందో చెప్పండి. ఏంటి ఆ వాగ్దానం? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా.
అంటే మనందరికీ ఏం నిలిచి ఉన్నది? ఏమి నిలిచి ఉంది? వాగ్దానం నిలిచి ఉందండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వాళ్ళం కాదు. మనం నమ్ముకున్న ప్రజలు నమ్మదగిన వారు కాదు. రాజులు నమ్మదగిన వారు కాదు. అధికారులు నమ్మదగిన వారు కాదు. మన చుట్టూ ఉన్న ప్రజలు నమ్మదగిన వారు కాదు. కానీ నిన్ను కొనుక్కున్నవాడు ఉన్నాడు కదా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. స్వస్థత అయినా, రోగమైన, బంధకములైనా, ఏదైనా మనల్ని ఆదరించేవాడు ఒక్కడే. అన్నిటికీ సమాధానము ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఎంతమంది విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ఈ రోజున? హల్లెలూయా. ఎంతమంది విమోచన పొందాలనుకుంటున్నారు? ఆయన అంటున్నాడు, మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. ఎవని చేత అని అంటే వాక్యం చెప్తుంది, ఆయన ప్రేమ చేత, ఆయన రక్తము చేత మనం ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడిన మాట, మనకు వాగ్దానం నిలిచి ఉందని మనకు అందరికీ అర్థమైంది. మరి వాగ్దానం కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? హల్లెలూయా. దేని కొరకు ప్రార్థించాలి? అక్కడ ఉన్న ఆ యొక్క సహోదరులు, అక్కడ మన పితరులు ఏమంటున్నారంటే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. ఎవరంట? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దానం యొక్క ఫలము అనుభవించలేదు. అందుకే ఇవన్నీ మనకి ఎందుకు రాయబడ్డాయి అంటే దృష్టాంతములుగా రాయబడ్డాయి. అంటే వారు ఎలాగో అనుభవించలేకపోయారో మీరు అలా పోకూడదు. మీరు అనుభవించాలి. వారు పొందలేకపోయారో మీరు పొందారే. మీరు పొందాలంటే వారు ఏం చేశారో, వారు ఏ తప్పుదములు చేశారో అయ్యే తప్పుదములు మీరు చెయ్యకూడదు అని ఆ వాక్యములే మన యొద్దకు ఏం చేశాడు? దేవుడు తన ప్రేమ చేత రాయించాడంట. హల్లెలూయా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము. ఏమంటున్నారు? భూమి మీద మేము ఏంటంట? పరదేశులము, యాత్రికులం. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. రాత్రికాల సమయంలో బ్రదర్ బోయాజ్ నాకు ఆ యొక్క క్లిప్పింగ్స్ పెట్టాడు. కర్ణాటకలో జరిగిన యాక్సిడెంట్. అవి తెరిచి చూద్దామంటే కూడా నాకు భయం వేసింది. ఒక 2 ఫోటోలు చూసేటప్పటికే నా ఒళ్ళంతా ఏదో అయిపోయింది. ఇంకా నాకు అది చూడకూడదు అనుకున్నాను. చూస్తే తట్టుకునే శక్తి నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా ఎంతగా మమ్మల్ని కాపాడుచున్నాం. హల్లెలూయా. ఏమండి, ఆ చిన్న పిల్లలు ఆ స్కూల్ బస్సులో వారు వెళుతున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ చూస్తున్నప్పుడు సగం కాళ్ళు పోయి, నడుము దాకా పోయి, ఒకరు కాళ్ళు మోకాలు పోయి, ఒకరు రకరకాలుగా వాళ్ళు చిందర విందరం అయిపోయినప్పుడు ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా హృదయం ఎలా అయిపోయిందంటే చాలా కఠినమైపోయింది. ఎలా అంటే ఇంత ఘోరమైన స్థితిలో ఆ బిడ్డలు ఉండడానికి కారణం ఏంటి ప్రభువా? నువ్వు అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఏమండి, మనం మీదకి ఏమీ రాదని మనం చాలా ధైర్యంగా ఉన్నామండి. చాలా ధైర్యం. అంతే కదండి. విజయవాడవా ఎప్పుడు మొలగదంట అనుకున్నట్టుగా మనుషులు ఏమయ్యారు? వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నిజమండి, వాస్తవం. ఎందుకంటే ఎన్నడూ వారు 100 సంవత్సరాలు అంత దారుణంగా లోపలికి వాటర్ వచ్చి ఆ ప్రాంతపు ప్రజలు చనిపోవడం ఎప్పుడు వారు పుట్టినలో కూడా చూడలేదంట. 100 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు అలా ఎప్పుడు జరగలేదని. కానీ విపత్తు ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో మన చేతుల మీద లేదు. హల్లెలూయా. 1996లో నవంబర్ 6వ తారీఖున మేము ఇక్కడ తాటగింట్లో ఉన్నప్పుడు, మరి ఆ తాటగింట్లో ఆ ఇంట్లో ఉన్నాం. ఇంకా అప్పటికే నడుము లోతు నీళ్ళు వచ్చాయి. ఆ రాత్రికాల సమయంలో నడుము లోతు నీళ్ళు వచ్చేస్తే మేము ఇంట్లో ఉండి నేను ఏం చేస్తానంటే బయటికి నీళ్లు పోస్తున్నాను. చిన్నపిల్లని కదా, 11 సంవత్సరాల వయసు. బయటికి నీళ్లు తోడుతున్నాను. అప్పటికే చాలామంది పరుగులు తీస్తున్నారు, బిల్డింగ్లోనికి పరుగులు తీస్తున్నారు. ఆయన కృప మా యందు ఉందని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. ఆ క్షణంలో ఏం జరిగిందంటే మా నాన్నగారు వచ్చి, ఏంటి ఇంకా ఇంట్లో కూర్చున్నారు, మీరు రండి త్వరగా అని చెప్పేసి ఆయన మరి ఎలా వచ్చాడో పడవలో కట్టేసి వచ్చేసారండి. వచ్చిన తర్వాత అప్పటికే నడుము లోతు నీళ్లు.
ఆ టైంలో బయటకు వస్తే ఇంకా మాకు ఆ నీటిలో సరదాగా అనిపిస్తుంది మాకు బయటికి రావడం. కానీ ఏం జరుగుతుందో మాకేం తెలీదు గానీ, మేము ఎప్పుడైతే మరి మేమందరము మా మా తమ్ముడు, నేను, మా అక్క ఆళ్ళందరూ కూడా మేము ఎప్పుడైతే బయటకొచ్చామో, ఇలా బయటకొచ్చి అలా జస్ట్ ఇప్పుడున్న జీవన్ ప్రకాష్ గారు ఉంటున్న ఇల్లు అప్పుడే కొత్తగా కడుతున్నారు. ఆ ఇంట్లోకి మేము జస్ట్ అలా ఎక్కి ఆ కిటికీలోంచి చూస్తున్నాను. అప్పుడే జస్ట్ నడికొప్ప అలాగా టప్‌మని కిందకి పడిపోయిందండి. మన చేతిలో ఏమీ లేదు. దేవుడు సెలవు లేకుండా మన మీదకి ఒక పూచిక పుల్ల కూడా రాదండి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. దేవుడు తన పిల్లల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమించిన వాడు ఏం చేస్తాడంటే ఆయన పిల్లల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏ విపత్తు మన మీదకి రావాలన్నా, ఏ సమస్య మన మీదకి రావాలన్నా ఆయన సెలవు లేకుండా రాదు. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడున్న ప్రజలంట వీరందరూ వాగ్దానములో ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులము. ఏ ఊరిలో మనం స్టాండర్డ్గా ఉంటామో తెలియని పరిస్థితి, ఏ దేశంలో మనం స్టాండర్డ్గా ఉంటామో మనకి తెలియని పరిస్థితి. నిజమేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని దేశాలకు వెళ్ళిపోయి స్థిరమైపోయారు. నిజమేనా? వాళ్ళ సొంత భూభాగాలకు కూడా రావడానికి ఇష్టపడలేదు. కొంతమంది వాళ్ళ ఆలోచన ఏంటంటే మా సొంత భూభాగానికి వెళ్ళిపోవాలని. ఇది మానవుల ఆలోచన. నిజమేనా? ఎక్కడికి తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా ఒక మాట అంటారు, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటారు లోకంలో సామెత? తిరిగి తిరిగి చివరికి ఎక్కడికి వస్తాడు? ఖాళీ చెయ్యి వణికేస్తే, ఖాళీ చెయ్యి వంగిపోతే ఎక్కడికి వస్తాడంట? తిరిగి తిరిగి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తారంట. హల్లెలూయా. కాబట్టి గమనించండి. అయితే ఈ భూమి మీద మనకి శాశ్వతమైనది ఏది లేదు. మనం ఒక్క చోట నివాసం ఉంటాం, మరో చోటకు వెళ్తాం, మరో చోట నివాసం ఉంటాం, మరో చోట ఉంటాం. మేము చిన్నప్పటి నుండి అద్దింట్లో అక్కడెక్కడెక్కడ తిరిగిన చోట నాకు చాలా కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. నిజమేనా అండి? ఒక స్థిరమైన నివాసం అంటూ మనకే లేదు. కానీ ఒక నిజమైన స్థిరమైన నివాసం ఉన్నది ఆయన కట్టించబోతున్న పట్టణం అండి. హల్లెలూయా. అందుకే ఆనాడు ఉన్న పితరులు ఆ పట్టణం దూరం నుండి చూసి వందనము చేశారంట. ఏం చేశారు? దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులం. పరదేశులము యాత్రికులం. నిజమేనండి? నిజమేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారు పరదేశులము యాత్రికులను ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోయారు, మృతి పొందారు. ఎలా మనం మృతి పొందాలి? అవిశ్వాసంతో కాదండి. అవిశ్వాసం తీసుకొచ్చేది దేవుడు కాదు, అవిశ్వాసం తీసుకొచ్చేది దెయ్యము. నీకు కావాల్సిందేంటి? అందరూ చెప్పండి అమ్మా, ఏం కావాలి? నీ దేవుడు అసమర్థుడా? నేను రక్షించలేనోడా? ఆయన చెయ్యమని కురసైపోయిందా? ఆయన చెయ్యి చాచి నేను రక్షించలేడా? హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు కాదా? ఆయన అసలు ఏ యోగ్యత లేదు ఆయనకి. ఏమైనా అద్దించుకోవాలి ఎవరినైనా? ఫిలిప్పీ పత్రికలో మాట ఉంటుంది, కాగా కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు అంట. అందుకే మన ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తున్నాడంట? ఒకసారి మాట చదవండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఎవరైనా తీస్తే ఆ పేజ్ నెంబర్ త్వరగా చెప్పండి. 181 పేజీ, 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. మన ప్రతి అవసరం తీర్చువాడు ఆయనేనా? హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు, విజయవాడలో మన వర్తమాన సంఘంలో కూడా ఉన్నారండి. వారు కూడా ఆ చర్చిలు ఇంకా నీటిలోనే ఉన్నాయి, వాంబే కాలనీలో.
బాంబే కాలనీలో, విజయవాడ ప్రాంతంలో ఇంకా వారు నీటిలోనే ఉన్నారు. నడుములోతు నీటిలోనే ఉన్నాయి ఇంక ఇల్లులు. ఇంకా నీళ్ళు ఆగలేదు వాళ్ళకి. అయితే వారు కేవలం కోరుకునేది ప్రార్థన. ఈ రోజున మన సహోదరులు అవస్థతలు ఉన్నప్పుడు కోరుకునేది ఏంటి అమ్మా? చెప్పండి అమ్మ. ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చింది, దేవి గారు. ఆమె ఏమడుగుతుంది? ఆమె అవసరతల నుంచి ఆమె ఆ యొక్క తీర్చబడాలని ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్పారు. ప్రార్థన అవసరత కోరారు. గతంలో కూడా మన అందరికీ తెలుసు, మార్తమ్మ ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నారు? విజయవాడ రాయపూడిలో ఉన్నారు. ఆమె మన యొద్దకు వచ్చి ఏం సాక్ష్యం ఇచ్చింది? నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను ఎవరి చేత మాట అనిపించుకోకూడదు, ఆ అప్పులన్నీ తీరిపోయినట్లుగా నాకు ప్రార్థన చేయండి అన్నారు. దేవుడు ఆమెకి ఏ కార్యం చేశాడు? ఆమె ఎంతకైతే ఆ స్థలాలు, ఆ యొక్క ఇల్లులు అమ్మి వేసిందో అంతటికి అక్కడున్న వారందరికీ సరిపెట్టడానికి ఆ డబ్బులు అలా సరిపోయాయండి. ఎక్కువ కొన్ని చిన్న అప్పులు ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా ఆమె ఏం చేసింది? తీర్చుకుంది. నెత్తి మీద కుంపట్లేదు, చక్కగా ఉంది. ఇల్లు లేదు, వాక లేదు అనుకుని బాధపడింది. సర్లే ఎంతకాలం ఉంటామో అని అనుకున్నది. అసలు ఎవరికి రాదు ఇల్లులో అనుకున్నాం. అక్కడ ఉన్నవారు ఎవరికి రావు ఇల్లులో అనుకున్నారు. అందరూ ఇల్లులో ఉన్నారు, ఈమె మాత్రం చిన్న పాక వేసుకుని ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నాం, అందరూ రాస్తూ ఉన్నారు, ఇల్లులు రాయించుకోండి అంటే ఆ ఊరి వాళ్ళే రాయనన్నారు ఆమెకి. అయితే దేవుడు తన పిల్లల్ని విడిచిపెడతాడా? అందరికి ఒక చోట వస్తే ఆమెకి మంచి మహానగరంలో వచ్చింది. అందరికి దొండపాడు అని ఒక పల్లెటూరులో వస్తే ఆమెకి మంగళగిరిలో ఒక అపార్ట్మెంట్ వచ్చింది. ఆమెకి చాలదా? ఆమె అన్నీ పోగొట్టుకున్నది, కానీ దేవుడు మరలా తిరిగి ఇచ్చే దేవుడు. నీ ప్రతి అవసరత ఆయన తీర్చువాడై ఉన్నాడు. నీ ప్రతి సమస్య నుంచి ఆయన విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. అయితే గమనించండి సోదరులారా, ఇప్పుడు సర్పము, ఆ యొక్క ఘట సర్పము, అపవాది మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మోసం. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడు? మోసపరుస్తూనే ఉన్నాడు. వాడు జ్ఞానంతోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వాడి జ్ఞానాన్ని తీసుకొస్తున్నాడు. నిజమేనా? దేవుడు కావాల్సిందంటే జ్ఞానం కాదండి, విశ్వాసం. నువ్వు జ్ఞానంతో దేవుని మందిరానికి రాలేవు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని మందిరానికి రాగలవు. జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ టైంలో నువ్వు దేవుని సందులో గడిపేదానికన్నా ఎక్కడో సినిమా థియేటర్లోనో, లేకపోతే ఎక్కడో పార్కులోనో, ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే ఎక్కడో జీవించడానికి నీ జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను ఏం చేస్తుంది? మోటిఫై చేస్తుంది. నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. అది అంతా ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చింది శత్రువే, దేవుడు కాదు. చివరికి మనం ఏమంటామంటే, నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను, కారణం నాకు ఒక చిన్న పని తగిలింది. నీకు చిన్న పని తగలడం కాదు, ఆ చిన్న పని తగిలినట్లుగా చేసింది దెయ్యం. గమనించు, నువ్వు దేవునికి దగ్గరికి రాకుండా, దేవుని ఆరాధనకు రాకుండా, దేవుని ఆ యొక్క సమయాల్లో పాటించకుండా, దేవుని యొక్క కార్యక్రమంలో నువ్వు జీవించకుండా చేసేది దేవుడు కాదు. దేవుడు అన్నాడు అలా చెయ్యడండి. అలా చేసిన వాడు దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అనగా ఆరాధనీయుడు. ఆయన ఆరాధన పొందుకోవాలనుకుంటున్నాడు. నేను ఆరాధించకుండా నేను అక్కడికి నీకు పనులు పెట్టి నీకు పంపుతూ ఉన్నాడంటే అసలు దేవుడు కానే కాడు. మరి వాడెవడు? అపవాదండి. అందుకే సహోదరుడా, నువ్వు ఆరాధన మిస్ అయిపోతున్నావంటే, నువ్వు కొన్ని కార్యక్రమంలో మిస్ అయిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడలేదు. వాస్తవం చెప్తున్నాను. దేవుని ఆత్మ అయితే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, ఇదిగో చాలాసార్లు నేను మరి సముద్రంలో మేము పనికి వెళ్ళినప్పుడు ఆదివారం నాకు దొరికేది కాదు. నేను ఏడ్చేవాడిని. అందరూ ఒక చోట ఉండి వాళ్ళు నవ్వుతూ ఉంటే నేను వేరొక చోటకు పోయి ఆ యొక్క ఒక్కనే కన్నీరు గార్చి ఆ యొక్క మాకున్న ప్లేస్లో చిన్న గదులు లాంటివి ఉంటాయి, అందులోకి పోయి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రవ్వా, నాకు నీ ఆరాధన ఉండలేకపోయాను, ఈ ఆదివారం ఉండలేకపోయాను ప్రవ్వా అని నాకు చాలా చాలా బాధ ఉండేది. ఏ వాక్యం చెప్పారో పాస్టర్ గారు, ఈ వారం నేను తెలుసుకోవాలని ఆశతో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ వాక్యం తెలుసుకోవడానికి నా స్నేహితుల దగ్గరికి పోయేవాడిని. తెలుసండి, అటువంటి విశ్వాసం, అలాంటి ఆసక్తి ఇప్పుడు ఎవరిలో కనబడుతుందండి? ఈ వారం ఏ వాక్యం చెప్పారు? నాకెందుకు? వాక్యం నేను కాదు కదా చెప్పేది. ఎవరు అమ్మ మాట్లాడండి. ఎవరు చెప్తారు?
దేవుడే మాట్లాడతాడు. మనం వినపోయినా పర్లేదు అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వాగ్దానం అనేది నిలిచి ఉన్నదని. ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఈ వారం నాతో దేవుడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఆ స్వరము నేను గైకోవాలి. ఆ స్వరములో ఏదో భాగంతో నాతో దేవుడు మాట్లాడతాడు, నన్ను సరి చేస్తాడు, నన్ను స్థిరత్వంలో పెడతాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరులారా, దేవునికి స్తోత్రం. ఆదాముని అవ్వలని దేవునికి దూరం చేసింది ఎవరు? అమ్మా చెప్పాలి. దేవుని సన్నిధికి ఆదాముని అవ్వని దూరం చేసింది ఎవరు? దేవుడా? దేవుడు అని చెప్తే అవివేకం. మళ్ళీ మరలా మనం ఏమంటామండి, దేవుని చిత్తంలో ఏదేమో ఉండి అందుకే నేను రాలేకపోయి ఉంటాం. మళ్ళీ దేవుని చిత్తాన్ని ముడిపెడతాం. మళ్ళీ నువ్వు దేవుని చిత్తానికి దేనికి ముడిపెట్టాలో, దేనికి ముడిపెట్టలేనో పరిస్థితి నీకుంది. అంటే నీ జ్ఞానం ఎక్కడుంది? ఎలా తప్పించుకుని తిరుగుదామని ఎదురు చూస్తూ ఉంటాం మన ఆలోచనలో. తప్పించుకుని తిరగడానికి కాదండి, సరి చేసుకుని తిరగడానికి మనం రావాలి ఇక్కడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎవరిది? సాతానుది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? అందుకే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము నుండి వచ్చిన ఆ దేశం గురించి ఒక జ్ఞాపకం కలిగి ఉన్నారంట. నిజమేనా? ఇప్పుడు మనమందరం ఏ దేశం నుండి వచ్చాం? మీ దేశం ఏంటి? పాకిస్తాన్కి వెళ్దాం అనుకుంటున్నారా? మరి యెరూషలేం వెళ్దాం అనుకుంటున్నారా? చాలామంది మా దేశం యెరూషలేం అని చెప్పుకుంటున్నారు. యెరూషలేం కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. పోయి వాళ్ళతో పాటు మీరు కూడా ఆ బాంబుల మీద పడిపోయి ఏమవ్వాలి? అక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతాను సంగతి దేవుడు తెలుసు కాబట్టి ఇక్కడ ఇట్టాను నిన్ను. మన దేశం మీదకి బాంబులు పడవని అనుకోవద్దు. రెడీగా ఉన్నాయి. మనం ఏదో క్షేమదాయకంలో ఉన్నామని అనుకుంటాం. నో సార్, ఆయన రెక్కల కింద దాయబడి ఉన్నాం. హల్లెలూయా. మనం ఉన్నది ఎక్కడ? సాతాను ఏదేను. ఇది ఏదేనండి? మనం అసలైన దానికి ఎక్కడికి పోవాలి? మనకొక ఏదైనా ఉంది, మనకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడును. అది ఎక్కడ పడద్రోయబడింది? ఉంటే పరలోక రాజ్యంలో ఉండాలి, లేదా భూమి మీద ఉండాలి. అది భూమి మీద పడద్రోయబడింది. వాక్యం స్పష్టంగా చెప్పిందా? హల్లెలూయా. వాక్యం స్పష్టంగా చెప్పిందా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. ఈ రోజున ఒక భక్తుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అది నా పాఠంలో భాగం కాదు, నా దేవుడు పెట్టిన మనసులో ఉన్న భాగం. నా పాఠంలో అది లేదు, ఎందుకు? నా హృదయంలో పెట్టిన ఆలోచన. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకో నేను యోబు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతమంది యోబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. యోబు యొద్దకు ఎవరు వచ్చారు? చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము తీసారా? 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితమని వాడిని అడగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆ భూమి మీద పడిపోవడానికి కారణం ఏంటి? వాడు భూమి మీద పడిపోవడానికి కారణం ఏంటో మీరు ఎన్ని గ్రంథాలు తిరిగేస్తున్నా కనబడదు. బైబిల్ గ్రంథం తిరిగేస్తున్నా కనబడుతుంది. ఒకసారి 12వ అధ్యాయం తీయండి మరలా. ప్రకటన గ్రంథము. దేవుని స్తోత్రం.
తీసారా? 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరుగును. ఎక్కడ జరిగింది యుద్ధం? ఏంటి పరలోకంలో యుద్ధం ఎందుకు ఉంటుందండి? పరలోక రాజ్యంలో యుద్ధం ఏంటండి? నిజమేనా? పరలోక రాజ్యంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి కారణం ఎవరు అని అంటే అక్కడ చూడండి, అంతటా పరలోకమందు యుద్ధం జరుగును, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో. అంటే మిఖాయేలు ఎవరు? మన దేవుడు ఏర్పాటు చేసిన దూత, పెద్ద దూత. ఆ దూత అతని దూతలు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు. పరలోక రాజ్యంలో యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? అపవాదైన ఘట సర్పం. గుర్తుపెట్టుకోండి, ఏంటది? అవ్వను మోసపరిచింది ఏంటి? అంతమందికి అర్థమవుతుంది. అవ్వను మోసపరిచింది ఏంటి? ఘట సర్పం. సర్పమేనా? ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం యుక్తి గలదని ఉంది కదా. అదేమీ ఉన్నది ఘట సర్పము. అది ఆది అని ఉందా? అక్కడ చూడండి, ఆ మాట ఏముంది అక్కడ? ఆ ఘట సర్పం యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకముందు వారికి ఇక స్థలము లేకపోయిను. పరలోకం నుండి దానికి స్థలం లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానియు పేరు గల. ఏమా అక్కడ స్పష్టంగా ఉందా? ఏం సర్పం అది? ఆది అంటే ఏంటి? ఆదిలో ఉన్న సర్పం అది. ఇప్పుడుందండి అది? ఆదిలోనే ఉంది. ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకముందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద. ఎవరి మీద? మన సహోదరుల మీద, మన మీద నేరం మోపు. ఏమన్నా అమ్మా? ఎవరు? నేరం మోపు వాడైన అపవాది. ఎవరి మీద నేరాలు మోపుతూ ఉన్నాడు? మన మీద, మన సహోదరుల మీద నేరం మోపుతూనే ఉన్నాడు. కారణం ఏంటి? వాడు ఆది సర్పముడు. ఆడు ఆదిలోనే ఆ పరలోక రాజ్యంలోనే ఆ మిఖాయేలుతో పోరాడా? మిఖాయేలు ఎవరో కాదండి, మహారాజైన మన ప్రభువైన యేసుక్రీస్తే దాంతో పోరాడింది. హల్లెలూయా. ఆ పోరాటంలో వాడు ఏమైపోయాడు? ఓడిపోయాడు. వాడి దూతలు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నారు? ఇటు అటు. ఏమన్నా సరదా ఏంటి ఇటు అటు తిరగడానికి? వాడికి సరదా ఏంటి ఇటు అటు తిరగడానికి? చెప్పండి. ఇటు అటు తిరగడానికి వాడికి పని ఏంటంటావు? ఎక్కడ పడదేపోడు అక్కడే ఎంజాయ్గా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇటు అటుకు తిరుగుతూ ఉన్నాడంటే, ఇటు అటుకు తిరుగుతున్నప్పుడు ఏదేని తోటలో అవ్వ దొరికేసింది. ఎంతమందికి అర్థం? సంగమా, ఇప్పుడు అవ్వ ఎవరు? సంగమేనా? అవ్వ సంగమేనా? ఆదామేమో దేవుని యొక్క సృష్టి, అవ్వేమో ఆదాములో తీయబడిన ఉప సృష్టి. ఆమేన్. ఆదామేమో కాపరి, అవ్వేమో సంగము. ఇప్పుడు పడద్రోయబడిన ఘట సర్పము ఆదామును ఏమైనా మోసపరిచాడా? బైబిల్ ఏమైనా అలా సెలవిస్తుందా? బైబిల్ ఎక్కడైనా అలా సెలవిచ్చిందా? నేను ఆదామును మోసం చేశానన్న మాట బైబిల్లో నాకు చూపించండి. కానీ ఎవరిని మోసం చేశాడు? ఇటు అటు తిరుగులాడుతూ ఆ ఏదేను తోటలో ఆ సంగమైన అవ్వను వాడు మోసం చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆడు భూమి మీద పడ్డాడా? మళ్ళీ భూమి మీద ఉన్నాడా? ఇప్పుడు కూడా ఆడి పని ఏంటి? ఇటు అటు తిరుగుతూ ఎవరిని మృగుదమా అని వెతుకుతూ ఎవరైతే విశ్వాసములో బలహీనలై ఉంటారో వారిని గట్టిగా పట్టుకుని మొత్తం ఇంగేయడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మా, ఆ యొక్క పాత నిబంధనలో ఆది కాండంలో అవ్వ దొరికేసినట్లుగా ఇప్పుడు సంఘము దొరికేస్తుందంట. ఎందుకు?
ఇది చేయొచ్చా, అది చేయకూడదా అని అడిగే ప్రశ్నలు ఎవరు? అమ్మా, వాళ్ళకి అసలు డౌట్ లేకుండా ఉన్నారు కదండి. ఏదైనా తోటలో మంచి ఆరాధన చేస్తూ ఆదాము ప్రతిదినము కూటం పెట్టుకుని వాక్యం చెప్తూ ఉన్నాడంట. ఓ మన దేవుడని యెహోవా మనల్ని చల్లపూట కలుసుకోవడానికి వస్తున్నాడు, నాకేం చెప్పాడు తెలుసా, ఇదిగో అక్కడ ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి, అందులో మనము జీవవృక్ష ఫలములు తినమన్నాడు, ఆ మంచి చెడు తెలుగు వృక్ష ఫలం మనము తినకూడదు తినకూడదు తినకూడదని ప్రతిసారి ఆ యొక్క చెట్టు వైపు వెళుతున్న ప్రతిసారి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ చెట్టు ఏదో కాదు కానీ అది ఆది ఘట సర్పమై ఉన్నది. హల్లెలూయా. ఆ చెట్టు వైపు చూపిస్తూ దీని ఫలములు మనం తినకూడదు అని చెప్తూ ఉన్నాడు. అలాగా పాస్టర్ గారు ఏదన్నా చెయ్యకూడదమ్మా, అలా వెళ్ళకూడదు, అలా ఉండకూడదని చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు వెళ్ళకూడదు, మనం ఎందుకు కనిపెట్టకూడదు అన్నట్లుగా అవ్వ చేసిన అదే ఆలోచన, అదే జ్ఞానము ఈ రోజున మనోళ్ళు కూడా కలిగి ఉన్నారు. పాస్టర్ గారి మాట తూచ తప్పగా పాటించే వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ పాటించేస్తున్నారా? ఆయన చెప్తాడు, మనం వింటాం అంతే. మన జీవితం, మన లైఫ్, మన యొక్క ఏమంటారు దాన్ని, మన యాటిట్యూడ్, మన జీవన విధానం అన్నీ మనయే. పాస్టర్ గారి మాట మనకేంటి? ఇది పాస్టర్ గారి మాట కాదు, ఇది దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆది ఘట సర్పము అవ్వను మోసపరిచినట్లుగా ఈరోజు సంఘమా, చాలా సంఘాలని ఆ ఘట సర్పం మోసపరుస్తుంది. అందుకే మొన్నే రీసెంట్గా మీ అందరూ వాట్సాప్లో ఓపెన్ చేసి చూస్తారు నాకు తెలియదు కానీ, 2 కవల పిల్లలు పుట్టారు ఒక సహోదరికి. పెట్టాను, ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి, నేను చూడాలి. మీరు ఎవరు చూడలేదా? అసలు గ్రూపే ఓపెన్ చేయట్లేదు వీళ్ళు. అది మన గ్రూప్ కాదులే, మనకెందుకులే. మన గ్రూపుల్లో అన్నీ ఏముండాలంటే యాక్టర్ల బొమ్మలో, ఇంకేంటి ఫ్యాషన్ బొమ్మలో, ఇంకేంటి చెప్పండి. ఆనందపాలు అంతేనా? ఏదైనా మంచి చీరలు కానీ మంచి షర్ట్లు కానీ పెడుతూ ఉంటే ఏం చేస్తారు? సూపర్ ఉందిరా, ఇది తక్కువ రేటుకి వచ్చింది, ఇప్పుడు ఇది కొనేలా అని దాన్ని ఓపెన్ చేసి చూస్తాం. కానీ అసలు పాస్టర్ గారు ఏమైనా ఎవరికైనా ప్రార్థన అవసరం ఉందని పెట్టారేమో అని మనం ఏం చేయాలి? అమ్మా చెప్పండి. ఎంతమంది ప్రార్థన అవసరం అందులో పెట్టబడుతుందో తెలుసా? మీరందరూ ప్రార్థించకపోయినా కొంతమంది ప్రార్థిస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది దాని గురించి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థించిన వారికి దేవుడు కృప కలుగును గాక. ఆ ప్రార్థించిన వారు స్వస్థత పొందాలని ప్రార్థించినప్పుడు వీరు మొదట స్వస్థపరచబడతారు, వారు తర్వాత వారికి దేవుడు కార్యం చేస్తాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి మన గ్రూపులు ఓపెన్ చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు? పోన్లే మన గ్రూపులో వచ్చిన ఏమైనా ఎవరికైనా షేర్ చేస్తున్నారా? వాక్యాలు ఎవరికైనా షేర్ చేస్తున్నారా? కాదు, పలానా చోట చాలా డ్రెస్ బాగుంది, వెంటనే ఏం చేద్దాం, ఇది కొనే, ఓ పలానా వాక్యం ఎలా ఉందో చూడు అని పంపుతామా? అంటే జ్ఞానం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు జ్ఞానం మనలో ఎలా పనిచేస్తుంది? ఆ జ్ఞానం నీకు అజ్ఞానవంతులుగా చేసినట్లుగా, అందరూ చేసినట్లుగానే నువ్వు చేస్తున్నావు, అంతేనా? కొత్తగా ఏమైనా చేస్తున్నావా? ఈ రోజు నుండి మీరు ఎవరికైనా వాక్యాలు పెట్టండి, పెడతారా? అమ్మా చెప్పండి, అమ్మా మాట్లాడండి అమ్మా. కానీ నువ్వు పెట్టవలసింది ఏంటంటే వాక్యాన్ని.
నీకు ఏదైనా బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు ఒకవేళ బైబిల్లో ఆ యాప్ ఉన్నప్పుడు, ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఒక పాయింట్ నచ్చిందనుకో, దేవుడు ఇంత స్పష్టంగా రాశాడు, ఇది నువ్వు ఇతరులకు నువ్వేం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఆ విధానంలోకి మనకు వచ్చేయాలి. ఎందుకంటే మనం ఆలోచన ఎక్కడ ఉండాలి? ఇందాక వాక్యం ఏముంది? పితరులంట వారు ఆలోచన ఎక్కడ పెట్టుకున్నారంట? ఆ దేశం మీద పెట్టుకున్నారంట. ఆ దేశం మీద పెట్టుకున్నారు, కానీ దేశానికి వెళ్లకుండానే దూరం నుంచి చూసి నమస్కారం చేసి వారు ఆ దేశంకి వెళ్ళాలని ఆశ కలిగి చనిపోయారంట. అవునా? దేవుడు అలాంటి వారిని తీసుకెళ్తాడా లేదా? ఆశపడే వాళ్ళని తీసుకెళ్తాడా లేదా? బైబిల్ ఏం చెబుతుంది? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆది సర్పమైన ఆ సర్పం ఏం చేస్తుంది? మనుషుల్ని మోసం చేస్తుంది. వాడి మోసంలోనే ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ వారు ఏం చేస్తున్నారు? గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. కానీ సహోదరుడా, నువ్వు క్రీస్తు రెక్కల కింద ఉన్నట్లయితే, క్రీస్తు రక్తం నీ మీద ఉన్నట్లయితే, క్రీస్తు వాక్యం నీలో ఉన్నట్లయితే, నువ్వు దేన్ని నమ్ముతావు? నువ్వు వాక్యాన్ని నమ్ముతావు. ఆమేన్. అందుకే మీరు నమ్మట్లేదు. అవ్వ గర్భంలో కయ్యను హేబేలు అని ఇద్దరు ఒకడు అంటాడు, ఒకడు పుట్టిన తర్వాత మరలా 3 నెలలకో 6 నెలలకో పుట్టేశాడంట. ఎవరు? హేబేలు. అలా రాయబడిందండి. కయ్యను కన్నిన తర్వాత తన తమ్ముడైన హేబేలు ఆమె కన్నదని స్పష్టంగా ఉంది. నిజమేనా? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు అని రాయబడింది కదా, అందుకే మేము దాన్ని నమ్ముతున్నాం అంటున్నారు. సహోదరుడా, మంచిదే, మంచిదండి. హల్లెలూయా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు మొదట కయ్యను కని, యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించు కొన్నాను అనేను. అంటే సంపాదించు కొనడం వేరు, ఇవ్వడం వేరు. నిజమేనా అమ్మా? దేవుడు ఇచ్చాడు అనే దానికి సంపాదించుకోవడానికి తేడా లేదా అమ్మా? ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చాడు అనే దానికి సంపాదించుకునే దానికి తేడా లేదా? ఉందా లేదా చెప్పండి? సంపాదించుకున్నాను అనేనా ఆమె? నేను సంపాదించుకున్నాను అంటుంది. తర్వాత తన తమ్ముడైన హేబేలును కన్నది అని రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ఘట సర్పము మోసపరుస్తూ అవ్వని మొట్టమొదటిగా మోసపరిచింది. మనందరికీ తెలుసు. ఇప్పుడు సంఘాన్ని కూడా అదే మోసంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఒక మాట కొలసీ పత్రిక 4:4 అనుకుంటాను, ఒక్కసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4 మర్చిపోయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లేఖనం మర్చిపోయానండి. 1 కొరింథీయులు అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? అది ఒక్క నిమిషం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏముంటుందంటే, కొంతమందికి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసును. అమ్మా, దేవుని స్వరూపమైన క్రీస్తుని మహిమయు కనబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లుగా అపవాదిగాడు ఏం చేస్తున్నాడంట? ఎవరికి? వాడి పని ఏంటి? అవిశ్వాసులను వెతకడమే. వాడి పని ఏంటండి? అవిశ్వాసులు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ పడకూడదామా, వారిని ఎలా మోసం చేద్దామా అని. అంటే వారు అవిశ్వాసులు కాదు, వారు విశ్వాసంలో సాగిపోతున్న వారే. కానీ వారిలో వచ్చిన అవిశ్వాసాన్ని బట్టి వాడి యొక్క జ్ఞానం అంతా ఉపయోగించి వాడు ఏం చేస్తాడు? వాడి మనోనేతలకు ఏం చేస్తాడు?
అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు అపవాది పని ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకుండా, వాక్యం నీ తలంపులోకి వెళ్ళకుండా నిన్నేం చేస్తాడు? గ్రుడ్డివానిగా చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాడి పని ఏంటి? భూమి మీద అటు ఇటు తిరుగులాడతాడు. ఎవరైతే దొరుకుతారా వారిని మింగేద్దాం అనుకుంటాడు. ఒకవేళ నువ్వు వాక్యం పట్ల కొంచెం అవిశ్వాసం చూపించేటప్పటికి వాడి నీ కన్నులకి ఏం చేస్తాడు? ఇది నా మాట, బైబిల్ మాట. బైబిల్లో రాసుందా? వాడి పనే అది. వాడి ఆది సర్పము, వాడి గట్ట సర్పము, వాడు మోసపుచ్చేవాడు, వాడి అపవాదని సాతాని అని వాడికి పేరుంది. నిజమేనా? హల్లెలూయా. అయితే ఇప్పుడు మన యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. యోబు గ్రంథంలో యోబుని ఏం చేయాలనుకున్నది? ఇందులో మాట చెప్పాను, ఆయన సెలవు లేకుండా ఏది కూడా. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలు అనగా దైవ కుమారులు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించును. ఆ దినమున అపవాది అంటే సాతాను అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితమని వాడిని అడగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యెహోవాకు పత్రిత్రం ఇచ్చును. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అమ్మా, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడా? దేవుడన్నా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ ప్రవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు, ఇప్పటికీ లేడు. అందుకే యోబు సహనం గురించి మనం ఏం చేయాలి? మాట్లాడుకుంటూ ఉండాలి. యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడో అలాంటి సహనం మనకు ఉందా? యోబుకు కలిగిన నష్టం కానీ మనకు గాలం కలిగితే మనం ఏం చేద్దాం? దేవుని దూషించి వెళ్ళిపోతాం. నిజమేనా? యోబు వంటి వాడు భూమి మీద ఇంకా ఎవడో లేడు. హల్లెలూయా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడం లేడు అని అడుగ్గా అపవాదం అంటుందంట, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయినా నీవు అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చెప్పండి అమ్మా, మరి నీ చుట్టూ కంచె వేసింది ఎవరు? ఇప్పుడు మనం ఆయన ఆరోగ్యమైన రెక్కల కింద ఉన్నాం కదా. హల్లెలూయా. మన చుట్టూ కంచె వేసింది ఎవరు? ఆయనే కదా. నీవు అతని చేతి పనిని దీవించుపండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆశీర్వదించకుండా మనం ఆశీర్వదించబడం, ఆయన ఇవ్వకుండా మనం ధనవంతులం కాలేం. నువ్వు తల గోడకేసి కొట్టుకున్నా, నువ్వు తల కింద తపస్సు చేసినా, అమ్మ వింటున్నారా? హల్లెలూయా. నువ్వు ప్రయాసపడి కష్టపడినా, నీ దగ్గర డబ్బు ఉండాలన్నా ధనం ఉండాలన్నా దానికి కంచె వేయవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ కంచె తీసేస్తే, అమ్మా చెప్పండి అమ్మ, కంచె తీసేస్తే అపవాదం అన్నాడంట, నువ్వు అతన్ని ఆశీర్వదించావు, అతను బలపరచావు, అతనికి చేతి పనులు దీవించావు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చావు, ఇంకేముంది? అతను అందుకని నువ్వు ఆరాధిస్తున్నాడు. నా చేతికి ఒకసారి అప్పగించి అన్నదంట. అమ్మా, ఒకవేళ మనల్ని మన కోసం శత్రువు అలా దేవుని దగ్గర అడిగితే దేవుడు అలా మనం చేస్తాడా? చేయడండి ఆయన. ఎందుకంటే బైబిల్లో రాయిస్తాడు, యోబు వంటి వాడు భూమి మీద ఇంకెవడో లేడు. అతని సహం మన దగ్గర. మనకి ఏదైనా పోయిందా, ఏదైనా రాలేదా, ఏదైనా పడిపోయిందా, ఇంకా మనలోకి ఏమవుతుంది? సహనం కోల్పోతాం, అవిశ్వాసం వచ్చేది. దేవుడు లేడు, దెయ్యం లేదు, మనం నోటికి వచ్చినట్టు అంటాం. నిజమేనా అమ్మా? మరి యోబుకు కలిగిన కష్టాలు ఏంటి? ఏం పోయాయి? ఒకే రోజున 10 మంది చచ్చిపోయారంట. ఒకే రోజు
తన పనివారు వచ్చి అన్నారంట, అయ్యా నీ పిల్లలు ఒక్కసారే చచ్చిపోయారు అందరూ అని అంటే యోబు అన్నాడు, ఏమన్నాడంట, యెహోవా ఇచ్చాను. మనం అలాగని అంటామా? మనం అంటామా? నీ దేవుడు ఉంటే నిన్ను కాపాడాలి కదని ఎవరైనా పక్కోళ్ళు అంటే చాలు మనం ఏమంటాం? అవును, నా దగ్గర దేవుడు లేడు, దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను, ఆయన నా దేవుడు కాదు అంటామా లేదా? నువ్వు అలా అంటావనే సంగతి ఆయన ఎరిగి ఉండి అటువంటి కష్టము నీ యొద్దకు రానియలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, శోధన అంటే మీరు సహింపజాలంత శోధన నేను మీకు ఇవ్వను, సహింపలేనంత శోధన నీకు ఇవ్వను. యోబు శోధింపబడినట్లుగా మనం శోధింపబడితే, హల్లెలూయా. మరి యోబుకి ఆ రోగం వచ్చింది. రోగం వచ్చిందా? ఆ రోగం రావడానికి కారణం ఎవరు? అపవాది. దేవుడు దానికి ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు. దేవుడు సెలవు లేకుండా ఏది మన దగ్గర రాదు. నీకు జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా ఆయన సెలవు లేకుండా నీ దగ్గరికి వచ్చిందా? దేవునికి స్తోత్రం. దేవుని మహింపరచడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దాని ద్వారా దేవునికి ఇంకా దగ్గర కావాలని ఉద్దేశంతో దాన్ని దేవుడిది నీకు సమీపిస్తాడు, కానీ నీకేదో అయిపోవాలని దేవుడు దానికి ఇవ్వడు. హల్లెలూయా. ఒకవేళ అదే మార్గంలో నేను తీసుకోపోవాలని ఆయన ఆలోచన అయితే, ఓ ఎస్, దానికి కూడా నువ్వేం చేయాలి? ఎలా ఉండాలి అమ్మ? చెప్పండి అమ్మ. సిద్ధంగా ఉండాలా? ఏమండి, ఇందాక చెప్పాను కదా, ఆ బస్సులో కొంతమంది చచ్చిపోయారు, పిల్లలు ముక్కలు అయిపోయారు, నుజ్జు అయిపోయారు. కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి వారికి అలా జరిగింది. అనేక సార్లు నేను రోడ్డు మీద వెళ్తున్నాను, అది చూసి నేను అనుకున్నాను, అవిశ్వాసం. అసలు నేను ఎలా బయటికి వెళ్ళి వచ్చేస్తున్నాను, క్షేమంగా వచ్చేస్తున్నాను? ఏంటంటావు? మన నైపుణ్యత, మన కళ, మన బలమా? కాదండి. ఆయన రెక్కల నీడ కింద మనకు ఆశ్రయము, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము. హల్లెలూయా. ఆయన తన పిల్లలను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడని చెప్పాడు. ఒకవేళ గాయం జరిగిందా, ఆ గాయం జరిగినందుకు నేను ఏదో పొరపాటు చేస్తుంటా. ఏదైనా రోగం వచ్చిందా నువ్వు అనుకోవాలి, నేను ఏదో విషయంలో దేవునికి దూరంగా ఉన్నా. నిజమేనా? ఏ విషయంలో దూరంగా ఉన్నా ప్రభువా నాతో మాట్లాడమని అడగాలి. నిజమేనా? కొన్ని రోగాలు దేవుని మహింపరచడానికి వస్తాయి, కొన్ని రోగాలు నీకు బుద్ధి చెప్పడానికి వస్తాయి, కొన్ని సమస్యలు నిన్ను సరిచేయడానికి వస్తాయి. దేవుని సెలవు లేకుండా ఏది మన దగ్గర రాదు. హల్లెలూయా. అపవాది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని మోసపరుస్తున్నాడా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదిగో రెండో అధ్యాయంలో చూడండి, మళ్ళా ఒక మాట చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకి వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలిచుటకి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితమని వారిని అడగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితని యెహోవాకు పత్రమిచ్చును. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతును. మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఇప్పుడు రెండో అధ్యాయంలో కూడా చెబుతూ ఉన్నాడు. యథార్థవంతును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతను అంటే వాడు ఎవడునూ లేడు. నిష్కరాపంగా అతన్ని పాడు చేడుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇప్పుడు అక్కడ అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎన్నో చేశాను, అతని పిల్లలు చంపేశాను, అతని ఆస్తిని తీసేశాను, అతని యొక్క గొర్రెలని, అతని మేకలను, అతని గాడిదలను అన్నింటినీ చంపేశాను, అతని భార్యను కూడా అతనికి దూరం చేశాలనుకున్నాను. ఆ భార్య కూడా అన్నది, నువ్వు దేవుని దూషించి చచ్చిపోరాదు అన్నదంట భార్య. అప్పుడు కూడా యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు అంటే భార్యను మూర్ఖురాలను కూడా తిట్టలేదంట. అంత యథార్థపరుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఇంకొకసారి నువ్వు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవటా నేను. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. మొదట ఆస్తిని తీశాడు, అంతస్తులు తీశాడు, అయితే వచ్చాడు
అయినా సరే అతను నిన్ను మాత్రం విడిచిపెట్టట్లేదు, నిన్ను ప్రార్థించడం మానట్లేదు, నిన్ను ఆరాధించడం మానట్లేదు. అయితే ఒకసారి నాకు ఒక అవకాశం ఇవి. ఏంటి అవకాశం? అతని శరీరమును పాడు చేస్తాను, అతని ప్రాణమును మాత్రం తీయను. ఇప్పుడు చెప్పండి, మన శరీర సంబంధం రోగాలు వస్తున్నాయంటే దేవుని సెలవు లేకుండా ఏది? ఎంతమందికి అర్థమవుతుంది? మనల్ని బుద్ధి చెప్పడానికే, మనల్ని సరి చేయడానికే, మనల్ని ఆయన కొరకు నిలబెట్టుకోవడానికే అవన్నీ మన యొద్దకు వస్తున్నాయి. అయితే యోబు వంటి శోధన మన దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? సహింపలేనంత శోధన నేను నీకు ఇవ్వనని చెప్పాడు. అది మనకి ఇవ్వబడే వాగ్దానమేనా? ఇప్పుడు మన వాగ్దానం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలా? వాగ్దానం కొరకు మనం ఎదురు చూడాలా? మరి యోబు ఏమైనా తిట్టాడా దేవుణ్ణి? అసలు ఏమైనా మాట అన్నాడా? కిక్కిరి అనలేదండి. ఏమన్నాడు తెలుసా? నా శరీరం చీకిపోయినా, నా శరీరం కులిపోయినా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఒక దినాన నన్ను లేపుతాడు. ఆయన గొప్ప విశ్వాసం కదా. మరి ఈరోజు మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? మరి ఈరోజు మన విశ్వాసం ఏమైపోతుంది? అపవాది మీ జ్ఞానమును ఏం చేస్తున్నాడు? చెరుపుతున్నాడు, మీ జ్ఞానమును పాడు చేస్తున్నాడు. సంగమా, వాడి యొక్క ఉచ్చులో నువ్వు పడిపోవద్దు. వాడు అవ్వను మోసపరిచినట్లుగా ఈరోజు సంఘాలన్నింటినీ వాడు మోసం చేస్తున్నాడు. వాడి మోసంలో పడుకుపోకుండా మనం ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన వాగ్దానం కొరకు మనం నిలిచి ఉండాలి. ఏంటి ఆ వాగ్దానం? మనకు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఉందన్న ఆలోచన నీకు జ్ఞాపకం రావాలి. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? ఆ పట్టణంలో నన్ను తీసుకెళ్ళమని ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది అడుగుతారండి? ఇప్పుడు ఎంతమంది ప్రార్థిస్తారండి? ప్రార్థిద్దామా? ఈ వారం అంతా ప్రార్థిస్తారా? ప్రభువా, నా విశ్వాసాన్ని కట్టండి ప్రభువా, నా విశ్వాసాన్ని కట్టండి ప్రభువా, నా విశ్వాసాన్ని కాపాడండి ప్రభువా అని ఎంతమంది ప్రార్థిస్తారు? అన్ని పోయినా, అందరూ విడిచినా నిన్ను మాత్రం అయినా విడవడం. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నిన్ను విడువను, ఏమాత్రము ఎడబోయిను అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో ఏముంది? సుఖం ఉన్నది. ఆయన ప్రేమలో సమాధానం ఉంది. ఆయన ప్రేమలో నెమ్మది ఉంది. ఆయన సన్నిధిని వెతికిన వారికి ఇవన్నీ దొరుకుతాయి. ఆయన సన్నిధికి దూరం ఉన్న వారికి అవన్నీ ఏమైపోతాయి? దూరం అయిపోతాయి. కాబట్టి ఆయన సన్నిధిని ఎంతమంది ప్రేమిస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం.